అందరికీ నమస్కారాలు. మెదక్ పట్టణ ప్రజలకు, మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. అయితే నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు విజయ డైరీ పాల ఉత్పత్తి కేంద్రం డీడీ కార్యాలయం తరలిపోయింది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని నిన్న గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది. మెదక్ పట్టణ వాసులకు ముఖ్య గమనిక ఎక్కడ పోలేదు. విజయ డైరీ డీడీ ఆఫీస్ ఇక్కడనే తరలిపోలేదు, ఇక్కడనే ఉంది. గత 49 సంవత్సరాలుగా విజయ డైరీ మెదక్ పట్టణంలో సేవలు అందిస్తుంది. తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఈ ఆఫీస్ ఎక్కడికి కూడా తరలిపోదు, ఇక్కడనే స్థిరపడి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే ఇక్కడ ఉన్న డీడీ గారితో, రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల ఉమ్మడి జిల్లాలో అక్కడిక్కడ ఆయన విధులు నిలిచవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప ఆఫీస్ ఎక్కడికి తరలిపోతుందని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ వార్త తెలిసిన వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు విదేశాలు ఉన్నారు, ఆయన వెంటనే మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితులు వెళ్ళడం జరిగింది. ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎటువంటి నిద్రపట్టడం లేదు, వాళ్ళకు ఎటువంటి సమస్య లేదు. మా గవర్నమెంట్, మా ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తారు. దాన్ని ఊహించుకోలేక ఏదో ఒక చిల్లమిల్ల రాజకీయాలు చేస్తారు. గతంలో మీరు అసెంబ్లీ కన్నా ముందు 18 కార్యాలయాలు తల్లిపోయినాయి. ఆ మాట వాస్తవంలో ఇక్కడ ఉన్న నాయకులే అక్కడ పోయి చెప్పారు, ఫారెస్ట్ ఆఫీస్ పోయింది, అవి పోయినాయి, ఇవి పోయినాయి, ఆ డీడీ ఆఫీస్ పోయిందని చెప్పింది వాళ్ళే. ఈరోజు తిరిగి వాళ్ళే ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత బురద జల్లినా మా మీద పడదు. తప్పకుండా మా పని ఒకటే పని చేసుకుంటూనే పోతున్నాము. మీ మీద బురద జల్లినా మానుకోండి. ఏదైనా సూచన సలహా అంటే ఇవ్వండి, మేము సూచిస్తాం తప్ప మా ఎమ్మెల్యే గారిపై అవాకొచ్చగలిగితే మంచి పద్ధతి కాదు. నాయకులు ఒకటి చెప్తున్నాం, ఈ ఆఫీస్ ఎక్కడ కూడా తరలిపోయేది ఇక్కడనే ఉంది. ఇక్కడ స్టాఫ్ కూడా మాట్లాడడం జరిగింది. డీడీ గారు, రమేష్ గారు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ప్రభుత్వంతో ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకా పాల ఉత్పత్తి కేంద్రాలను పెంచి దాన్ని ఇక్కడ కేఫ్లు పెట్టడానికి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రయత్నం చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా డైరీ మినిస్టర్ మన శ్రీ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అరే మీకు నిద్ర పట్టకుండా ఈరోజు మీరు తరలిపోతున్నాయి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా కలబొల్లి మళ్ళీ మానుకోండి. మీకు ప్రజల్లో అసలు మీకు నెత్తి లేదు, కత్తి లేదు, గీయడానికి కూడా ఏం లేదు మీకు లేదు. కాబట్టి ఈరోజు మన మీద బురద ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా ఉన్న నాయకులుగా, చైర్మన్లు కానీ, అక్కడ ఉన్న వైస్ చైర్మన్లు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ, ఎక్స్ కౌన్సిల్ కానీ ఒకటే చెప్తున్నాం, పట్టణ నాయకులు కానీ దయచేసి ఒకటే, మీరు మా అభివృద్ధికి సహకరించండి. మా ప్రజాప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు ఇక్కడ తప్పకుండా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కోట్లను తెచ్చి మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బురద చేయడం ప్రయత్నం కాకుండా మీరేమో సూచన సలహాలు ఇవ్వండి, అది తీసుకుంటాం. తప్పకుండా ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా మా పనిలో ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు మెదక్ని తప్పకుండా అగ్రగామి నిలవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకోసారి ఈ బురద చేయడం ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.